బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జ్వరంతో 15 సంవత్సరాల నాయిని శ్రవణ్ కుమార్ అనే బాలుడు మృతి. గత 2 నెలల నుంచి వైరల్ ఫీవర్లు డెంగ్యూలతోటి అనేక మంది ఇబ్బందుల పాలవుతూ హాస్పిటల్ వెళ్లడం అనేటటువంటి జరిగింది. మొన్న మూడు రోజుల కిందట కొంత మహేష్ అనేటటువంటి 34 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుడు చనిపోవడం జరిగింది. నిన్న 16 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా తిమ్మాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం కరెక్ట్ గా చేయకపోవడం వల్లనే దోమలు విపరీతంగా పెరిగి ఈరోజు డెంగ్యూకు విషజ్వరాలకు కారణమైంది. దీన్ని గత 2 నెలల నుంచి ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ శైలేష్ గారు గాని, ఈ మండల ఎంపీడీఓ అయినటువంటి రామరెడ్డి గారు ఈ విలేజ్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ కూడా రామరెడ్డి వచ్చి అటెండెన్స్ చేసుకొని పోతున్నారు తప్ప ఇక్కడ మోరీలలో ఏమున్నది, చెత్త ఏమున్నది, తర్వాత శానిటేషన్ సంబంధించి ఏం జరుగుతున్నది, ఏ విధంగా ఉందనేటటువంటి విషయాన్ని ఇప్పటిదాకా రామరెడ్డి పట్టించుకోలేదు. ఏమున్నా అటెండెన్స్ చేసుకొని పోతున్నారు తప్ప తిమ్మాపూర్ లో అధికారులు ఒక్క పారిశుద్ధ్య పని కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఎందుకంటే ఈ రోజు కలెక్టర్ గారు నిన్న మేము మెయిల్ ద్వారా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాం, మీరు కంపల్సరీ తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించాలని. ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు మేడం గారు వచ్చినప్పుడు చూస్తే ఒక్కొక్క మోరీ నుంచి వేరే గ్రామ పంచాయతీల నుంచి తీసుకొచ్చి తీపిస్తున్నారు. ఎంత చెత్త ఉందనేది కూడా కనబడతా ఉంది. అదేవిధంగా స్మోక్ సంబంధించింది ఈరోజు ఖరాబ్ అయిందని చెప్తారు. గలీలలో స్మోక్ చేయాల్సిన పోయి అది ఖరాబ్ అయినప్పుడు ఈ 2 నెలల కూడా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎంపీడీఓ ఉన్నటువంటి రామరెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రత్యేకంగా ఏదైనా నిధులకు సంబంధించినటువంటి తీసుకొని చేయాల్సినటువంటిది పోయి ఈ రోజు ఆయన నాకెందుకు లేదని చెప్పేసి పట్టించుకునేటటువంటిది జరిగింది. ఈ రోజు మేము కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు పర్యటన చేసి పోవడం అనేటటువంటిది కాకుండా జిల్లా కలెక్టర్ గా, జిల్లా మెజిస్ట్రేట్ గా మీరు తిమ్మాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి విష జ్వరాలను, డెంగ్యూలను అరికట్టడానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి, ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఇక్కడ శానిటేషన్ కి సంబంధించిన దాంట్లో కంటిన్యూగా జరిగేటటువంటి విధంగా చూడాలి. అట్లాగే డిఎంఎండ్ఎఫ్తో మాట్లాడి ప్రత్యేకంగా వైద్య శిబిరం కూడా తిమ్మాపూర్ లో ఒక వారం రోజుల పాటు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి, ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులు సక్రమంగా చేయకుండా వాళ్ళ అటెండెన్స్ కి పరిమితమైనటువంటి శైలేష్ మీద అండ్ ఎంపీడీఓ రామరెడ్డి పైన కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిమ్మాపూర్ గ్రామం, జయదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా. మా ఊర్లో పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం రోజు వర్షాలు పడడం వల్ల ఈ రోడ్ల మీద నీళ్లు ఆగి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మేము ఎన్నిసార్లు అధికారులకు చేసినా కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అసలు డ్రైనేజ్ ఇస్తే ప్రాబ్లం కూడా పోతుంది. ఒక 20 సంవత్సరాల కింద ఇచ్చిన సీసీ రోడ్లు దాన్ని నీళ్ళు ఆడడం వల్ల మట్టి పోసాము. ఎన్నిసార్లు పోసి అదే పరిస్థితి ఉంది. దాంతో మొన్నటి కురిసిన వర్షాలకు నీళ్లు ఆగి దాని ద్వారా దోమలు చూసి డెంగ్యూ జ్వరాలు దాదాపు ఒక 100-150 మంది వాళ్ళకి డెంగ్యూ వచ్చింది. వివిధ ప్రైవేట్ హాస్పిటల్, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయినా కానీ లక్షల అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ వేరు లక్షలు అవుతున్నాయి. కానీ ఈ జ్వరాలు అనేది కంట్రోల్ కావడం లేదు. అయితే దీనికంటే ముందు మనము ఈ పరిశుభ్రతను మనం పాటించుకుని చేసుకుంటే ఈ జ్వరాలు రాకపోతుండే. కాబట్టి అధికారులు కూడా కొంచెం స్పందించి ఆ బ్లీచింగ్ పౌడర్లు కానీ, ఆ దోమల మందు స్ప్రే చేయడం కానీ చేస్తే ఈ సమస్య రాకపోతుందని మేము మా గ్రామం తరఫున మేము కోరుతున్నాం.